ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు అండ్ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రధానంగా మనం చూస్తున్నాం, బతుకే కూలింది ఇక బతుకమ్మ ఎక్కడిది. ఇది ఒక మహిళ ఆవేదన. హైదరాబాదితురాలు, వాళ్ళ ఇల్లు కోల్పోయి ఆమె వ్యక్తం చేసినటువంటి బాధ. మరోవైపు చూస్తున్నాం, ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు కూలిపోయిన ఇళ్లలో వాళ్ళ జ్ఞాపకాలని, వాళ్ళ బాల్యాలని, వాళ్ళ గుర్తుల్ని వెతుక్కుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అంటూ నిన్న బస్తీ వాసులకు బీఆర్ఎస్ భరోసా కల్పించింది. మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ మూసీ ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఒక ధైర్యం ఇచ్చారు. బాలరాజు గారు, కేటీఆర్ గారు ప్రశ్నించినట్టుగా ఇదంతా ఇందిరమ్మ చెప్పిందా ఇట్లా చేయమని, ఇల్లు కూల్చాలని ఇందిరమ్మ చెప్పిందా అనే ప్రశ్న. ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులు, పేపర్ జరపండి యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో పెద్దలు పాపారావు గారికి నమస్కారం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతోటి 9 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిత్యకృత్యమైనటువంటి అరాచక పరిపాలనని ఇలా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా 100% పేద ప్రజల్ని బజార్న పడేసి, పేద ప్రజల జీవితాలను ఛిద్రం చేసి, పేద ప్రజలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు సండే పూట, అంటే ఇలా హైకోర్టు ఏదైతే ఇలా రాజ్యాంగం ప్రకారం ఏర్పడే కోర్టులు ఇలా పేద ప్రజల యొక్క ఆక్రందన విన్నాయి తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మాత్రం పేద ప్రజలకు గోడు పట్టట్లేదని చెప్పేసి మనం చెప్పవచ్చు. ప్రధానంగా హైకోర్టు ఇవాళ ఏం సూచించింది, ఇవాళ సండే సెలవు పూట, సండే పూట ఎందుకు మీరు ఇవాళ పేద ప్రజల పైన మీరు ఈ అరాచకత్వాన్ని పాల్పడుతూ ఉన్నారు, ఇది ఆపాలని చెప్పేసి మొదటి క్వశ్చన్ చేసింది. రెండోది ఏదైతే ఉందో, పెద్దవాళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళకు సుమారు 6 వారాల టైం ఇస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్ళకు ఎందుకు మీరు ఆ నోటీసులు ఇవ్వట్లేదు, ఎందుకు వాళ్ళకు టైం ఇవ్వట్లేరు? అదేవిధంగా టైం ఇవ్వకుండా ఒక టైం ఇచ్చిన, ఒక నోటీస్ ఇచ్చినారు, నోటీస్ ఇచ్చి 48 గంటలు అని చెప్పి తెల్లారి 24 గంటలు కాకముందే దాడి చేసి ఆ ఇల్లు కూలగొట్టిన సందర్భం ఉన్నది. కాబట్టి ఆ సందర్భంలో కోర్టు ప్రశ్నించింది. ఏమని కోర్టు, మీరు ఎందుకు పెద్దవాళ్ళకు మాత్రం 6 వారాలు టైం ఇస్తూ ఉన్నారు, కోర్టులకు పోయే టైం ఇస్తూ ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళకు వెసులుబాటు ఇస్తూ ఉన్నారు, పేదవాళ్ళకి ఎందుకు ఇస్తలేనే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ బంజారాహిల్స్లో ఉన్న రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తుంది పేద ప్రజలకు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పేసి మా లీగల్ సంబంధించిన టీం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ టీం కూడా డెఫినెట్గా పేదవాళ్ళకి అండగా ఉంటాం. మీరు ఒకవేళ కోర్టు మెట్టెక్కకపోతే ఖచ్చితంగా కోర్టు మెట్టెక్కి బీఆర్ఎస్ పార్టీకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కేసులకు భయపడొద్దు, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మేము కొట్లాడతాము, రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది కేటీఆర్ గారు వారికి ఇచ్చినటువంటి ఒక భరోసా. 100% రాజేష్ గారు, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ మీకు 100% 24 గంటలు 24/7 పనిచేస్తుంది. మీకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో 100% జనతా గ్యారేజ్ లెక్క పనిచేస్తుందని చెప్పి పేదలకు నేను కేటీఆర్ గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఒకవైపు కేటీఆర్ గారు పేదలకు భరోసా ఇస్తూ ఉంటే, ఒకవైపు పేదల జీవితాలు ఛిద్రం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే, ముషిరాబాద్లో 60 నుంచి 70 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కొంతమంది రౌడీ మూకల్ని వెంటబెట్టుకొని వెళ్ళి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్న నేను వాళ్ళని రౌడీ మూకల్ని వెంటబెట్టుకొని పోయి కొంతమందిని రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసినారు. ఇవాళ నేను అడుగుతా ఉన్న రాజేష్ గారు, పేదల వైపు నిలబడి ప్రశ్నించడం మేము చేసిన తప్ప, పేదల జీవితాలను చేయడం చేసిన తప్ప, ఇవాళ మీరు చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మూసీ సుందరీకరణ అని చెప్పినారు. గతంలో కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ మూసీ బ్యూటిఫికేషన్ చేయాలనే ఆలోచన అప్పుడు కూడా ఉన్నది వాస్తవమే. సో ఇప్పుడు అదే చెప్తున్నారు, మూసీ సుందరీకరణ అసలు ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అంటే మీరు చేస్తే తప్పులేదు మేము చేస్తే తప్ప అనే రీతిలో మాట్లాడుతున్నారు. అంటే కూల్చివేతలు ఇంకా సమర్థించుకునే విధంగానే ప్రకటనలు వస్తూ ఉన్నాయి. రాజేష్ గారు, మూసీ సుందరీకరణ చేయాలనేది గత ప్రభుత్వం చేసినటువంటి వాదమే. కానీ ఆ వాదం పేరుతో ఇలా పేదల జీవితాలు సిద్ధం చేయమని గత ప్రభుత్వం చెప్పలేదు కదా. ఇలా ఏదైతే దాని వెనక మూసీ రివర్స్ బెడ్ వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఉందో, ఆ మూసీ రివర్ బెడ్ వెనకాల ఉన్నటువంటి బఫర్ జోన్ ఏంటి, అసలు దాని ఉన్నటువంటి విధి విధానాలు ఏంది? ఈరోజు మీరు హైడ్రా పేరుతోటి మీరు విధి విధానాలు రూపొందించారు. అసలు మూసీ రివర్ బెడ్ అంటే ఏంది, దాని బఫర్ జోన్ అంటే ఏంది, FTL పరిధి ఏంది, దాని విస్తరణ చేసిర్రా, అసలు ఎంత దూరం ఉండాలని చెప్పిర్రా? ఇలా ఓన్లీ థేమ్స్ నది పోయినాం మేము, ఆ థేమ్స్ నది లండన్ నగర ప్రాంతంలో మేము థేమ్స్ నది పరిశీలించినాం, దాని అభివృద్ధి చూడండి. థేమ్స్ నది పక్కన ఎంత అద్భుతమైనటువంటి మీరు కూడా విజువల్స్ చూస్తూ ఉన్నారు. మరి పేదలు లేకుండా, అక్కడ గుహాలు లేకుండా, నిర్మాణాలు లేకుండా ఉన్నది అక్కడ. నది చుట్టూ, నది పక్కనే మొత్తం అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆకాశ హార్మేలు మొత్తం నది చుట్టే ఉన్నాయి. అంటే సరైన ప్రణాళిక ఉంటే వీటిని డిస్టర్బ్ చేయకుండా నదిని చాలా క్లీన్గా నీట్గా బయటికి పంపించేసేయచ్చు. 100% నివాసాలను తీసేయాల్సిన పని లేదనేది. అదే థేమ్స్ నది సంబంధించి 346 కిలోమీటర్ల దూరంలో లండన్ మీదుగా ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా ఇలా గంగా నది కూడా ప్రక్షాళన జరిగింది.
అది కూడా 2400 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంది, 40,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. అదేవిధంగా యమునా నది సంబంధించి కూడా 1000 కోట్లతో బడ్జెట్తో చూడవచ్చు. అదేవిధంగా సబర్మతి సంబంధించిన నది సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా ఒక 7,000 కోట్లతో దాన్ని ప్రారంభించినారు. కానీ ఇలా 150,000 కోట్ల రూపాయలు దేనికోసం పెడతా ఉన్నారు, ఎందుకోసం పెడతా ఉన్నారు, ఏ ప్రతిపాదన పెడతా ఉన్నారు అనే అంశాన్ని కూడా ఇలా ప్రభుత్వం స్పష్టమైన విధానం లేదు ఇక్కడ. రైట్ పాపారావు గారు, మనం చూస్తున్నాం థేమ్స్ నది అనేది ఎంత చుట్టూ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నా, పెద్ద పెద్ద ఉన్నా కూడా, నివాస సముదాయాలు ఉన్నా కూడా ఎక్కడ డిస్టర్బ్ కాకుండా థేమ్స్ నది ప్రవహించుకుంటూ వెళ్తుంది. సో అట్లా చేయొచ్చు మూసి సుందరీకరణ చేస్తే కనుక. కానీ వాళ్ళ బాధితుల గోడుబుచ్చుకుంటూ, బాధితుల గోసబుచ్చుకుంటూ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా మొండిగా వ్యవహరిస్తుంది అనేది ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీతో పాటుగా సమాజం కూడా ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు, ₹1 ఖర్చు లేకుండా అవన్నీ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, మేము కాపాడుతాం, మీకు అండగా ఉంటాం. ఇది బీఆర్ఎస్ ఆయా బాధితులకు ఇస్తున్నటువంటి భరోసా. నిన్న హైకోర్టు చాలా తీవ్రంగా వీళ్ళ చర్యల్ని అభిశంసించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు చేస్తున్నారు ఇది అనేది ఆదివారాలు శనివారాలు చేయటువంటి లాంటి దగ్గర నుంచి అనేక ప్రశ్నలు హైకోర్టు సంధించింది. ఒక్క ప్రశ్నకు సరైన జవాబు చెప్పలేని పరిస్థితిలో రంగనాథ్ గారు కానీ లేకపోతే అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. ఆఖరికి రంగనాథ్ గారు మమ్మల్ని మెన్ అండ్ మెషిన్స్ అడిగారు, అంటే మనుషులు యంత్రాలు అడిగారు తప్పితే మాకు ఆ కూల్చివేతలతో సంబంధం లేదు, మూసీ రివర్ ఫ్రంట్ తో మాకు ఏమాత్రం ఏ సంబంధం లేదు, మా దగ్గర నుంచి తీసుకెళ్లి బాధ్యత అంతా కూలగొట్టే వాళ్ళకి బాధ్యత తప్పితే మాకే సంబంధం లేదని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి నిన్నటిదాకా మేము హీరోలం అని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడిన వాళ్ళు ఇవాళ హైకోర్టు నిలదీసేసరికి చేతులు ఎత్తేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటా బాధ్యతని తప్పించు తిరుగుదాం అనే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు డైరెక్ట్ గా అని చెప్పింది కదా, చెంచల్గూడ జైలుకి వెళ్తారా, చర్లపల్లి జైలుకి వెళ్తారా అనేది ప్రమాదం ఉంది, మీకు జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక రకమైన, అంటే ఇంత తీవ్రంగా నాకు తెలిసి అయితే స్ట్రిక్చర్స్ ఇంత తీవ్రంగా ఎప్పుడు హైకోర్టు కానీ ఎవరు కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరిని తప్పుపట్టాలా, అంటే సమస్య తాలూకు తీవ్రత ఎంత ఉందనేది మీకు స్పష్టంగా కనపడుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ మనకి ఎందుకు ఇంత చేస్తున్నారు, ఇన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎందుకు ఇంత చేస్తున్నారంటే అక్కడ మీకు ఇందాకే మన మిత్రుడు బాలరాజు చెప్పారు, ఆ 150,000 కోట్ల రూపాయల ప్రణాళికను దీనికోసం రూపొందించుకొని మూసీ నది క్లియరెన్స్ పేరుతో ఎంత దూరం ఉంది, 55 కిలోమీటర్ల ప్రవాహ డిస్టెన్స్, దాని ప్రవాహం మొత్తం 55 కిలోమీటర్లు, దానికి 155,000 కోట్లు కావాలని చెప్పి నిర్ణయించారు. నిజానికి 2,400 కిలోమీటర్ల పొడుగున్నటువంటి నమోమి గంగా దానికి అవుతున్న ఖర్చు 40,000 కోట్లు మాత్రమే. అలాగే సబర్మతి రివర్ ఫ్రంట్ దానికి ఖర్చు 7,050 కోట్లు, యమునా రివర్ బాగు చేయడానికి అయ్యే ఖర్చు 1,000 కోట్లని. మరి 150,000 కోట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ నదిని శుభ్రం చేయడానికి, దాన్ని స్వచ్ఛంగా చేయడం కోసం చేసి పెట్టాలనుకున్న ఖర్చు 16,000 కోట్లు. పైగా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిందే మేము కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది మొదలు పెట్టాల, బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ నదిని క్లీన్ చేయడానికి నిర్ణయించింది తప్పితే ఈ రకమైన దాన్ని క్లీనింగ్ అనరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నా ఇలాంటి ఇల్లు కూర్చే దాంతో ఉంటే మీరు కంపేర్ చేయొచ్చు. మూసీ నది క్లీన్ చేయొద్దని ఎవరు అంటారా, మూసీ నదిని క్లీన్ చేయమని అంటున్నాం. కానీ మూసీ నది క్లీనింగ్ పేరిట ఇల్లు పడగొట్టడం, నిర్భాగ్యులని రోడ్ల పాలు చేయడం అనేది దుర్మార్గం. పైగా ఈ కంపారిజన్ పరమ దుర్మార్గం అయింది. మూసీ నదిని వాళ్ళు కూడా క్లీన్ చేస్తాము కానీ అన్నారంటే క్లీన్ చేస్తామంది మూసీ నదిని, కానీ మూసీ నది పక్కన ఉన్నటువంటి ఇళ్లని పగలగొడతామని చెప్పలా. అందుకని ఏంటంటే పూర్తిగా అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది. రైట్, ఓకే. తాటాకు చప్పులకు భయపడా నిన్న కేటీఆర్ చేసినటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే నిన్న అంబర్పేట అక్కడ మూసి బాధితులను పరామర్శించేందుకు, లేదంటే అక్కడ వాళ్ళకు ధైర్యం నింపేందుకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నిన్న దాడి జరిగింది. సో మనం చూస్తున్నాం కాన్వాయ్ దగ్గరికి ఎట్లా వచ్చి అడ్డుకుంటున్నారో, ఎట్లా అక్కడ ఆపేస్తున్నారో మనం చూస్తున్నాం, అటాక్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఇటువంటి తాటాకు చప్పులకు భయపడడం గుర్తుపెట్టుకో, ఇది ఉద్యమ పిడికిలి, రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక. బాలరాజు గారు, ఎందుకు పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది, మారణాయుధాలతో వచ్చినటువంటి కాంగ్రెస్ గూండాలనేది, సో రిపీటెడ్గా ఎందుకు ఇటువంటి అటాక్స్ జరుగుతున్నాయి? మొన్న కౌశిక్ రెడ్డి విషయం కావచ్చు, తర్వాత మధ్యలో ఖమ్మం వరద బాధితులకు వెళ్ళినప్పుడు అప్పుడు కావచ్చు, మళ్ళీ తాజాగా ఇది. సో ఇది ఆగవా, ఇదే సంస్కృతి కొనసాగుతుందా ఏంటి అనేది? అంటే ఇవాళ 300 రోజులు 10 నెలలు కావస్తూ ఉంది. ఇచ్చిన హామీని ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి హామీల అమలు విఫలమైనప్పుడు, ఏదైతే చేసిన పని చెప్పిన పని చేయనప్పుడు మాత్రమే ఇవాళ ఇటువంటి దాడులకు దాడుకుంటా ఉన్నారు. ఇవాళ 100% ఇవాళ పేదవాళ్ళ మీద ఎందుకు మీరు జులుం చూపిస్తూ ఉన్నారు, పేదవాళ్ళ ఇండ్ల పైన ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎందుకు కూలగొడుతారని చెప్పేసి మేము పార్టీ అడుగుతా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతును వినిపించాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారేమో ఏదో దాడులు చేస్తున్నాం,
లేకపోతే ఏదో మా కేటీఆర్ గారి యొక్క కారు పైన దాడి చేస్తేనో కేటీఆర్ గారిని ఏదైనా అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేస్తేనో మేము ఊకుంటామని చెప్పేసి ఊకుంటారేమో. ఇలా 100% బీఆర్ఎస్ పార్టీనే ఇవాళ ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతాం అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఇవాళ మేము ఎదిగిన వాళ్ళం. అదేవిధంగా ఇవాళ నా గొడవకు సంతృప్తి, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అనేటువంటి కాలోజీ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. కాబట్టి కేటీఆర్ గారి సైనికులుగా కేసీఆర్ గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం. కాబట్టి ఇలా 100% కేటీఆర్ గారి పైన దాడిని ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటుంది? ఏ పేదవాళ్ళైతే మీకు ఓటేశారో, ఏ పేదవాళ్ళైతే మిమ్మల్ని ప్రభుత్వంలో తీసుకొస్తే మాకు 6 గ్యారెంటీలు అమలైతని చెప్పేసి నమ్మారో, 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోగా పేదవాళ్ళని గరీబు వాళ్ళని బయటికి దోసేసే పరిస్థితి కనపడతా ఉంది. పేదవాళ్ళ ఆక్రందనలు విన్నానని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాం. కాబట్టి దీని వెనకాల ఉంది రాజేష్ గారు 100% 1,50,000 కోట్ల రూపాయలతోటి 100% ఏదైతే ప్రాజెక్ట్ చేపట్టినారో దాంట్లో సుమారు 25,000 కోట్ల రూపాయలను ఢిల్లీకి కప్పం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబర్ట్ వద్రా అంటే సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక గాంధీ భర్తకు సౌదీ బేస్డ్ మరియు పాకిస్తాన్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఈ కాంట్రాక్ట్లు అప్పజెప్పి పేదల బతుకులు మాత్రమేమో బదారణ పడేసి రాహుల్ గాంధీ బావ అయిన రాబర్ట్ వద్రాకి ఈ కాంట్రాక్ట్ను దోసిపెట్టి సుమారు 25,000 కోట్ల రూపాయలు సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి కట్టజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు 100% హైదరాబాద్ని ఒక ఏటీఎంగా మార్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాం. 100% అదే పేదవాళ్ళ మీద ఎందుకు మీరు జులుం ప్రదర్శిస్తా ఉన్నారు? పేదవాళ్ళకి నోటీసులు ఇవ్వరా మీరు? రజాకార్లతో పోరాడినట్టే మూసీ వ్యతిరేకులతో మేము పోరాడతాం, కూల్చివేతలపై ఆందోళనపైన మంత్రి కోమరెడ్డి మండిపడుతున్నారు. అంటే రజాకార్లతో ఏ రకంగా అయితే మేము పోరాడామో గతంలో, గతంలో అట్లా తెలంగాణ రజాకార్ల ఉద్యమం జరిగిందో ఆ రకంగా మూసీ వ్యతిరేకులతో మేము పోరాడతాం అనేది ఆయన చేసినటువంటి హెచ్చరిక. అంటే కూల్చివేతలని సమర్థించుకున్నారు. అయితే మూసీ కూల్చివేతలపైన కోర్టుకు వెళ్తా, పైసా తీసుకోకుండా కేసు నడిపిస్తా, అధిష్టానం దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తా మధు యాష్కి. అంటే ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎందుకు ఇన్ని వైరుధ్యాలు? అసలు రజాకారాన్ని సృష్టిస్తే విష్ణు రామచంద్రరెడ్డి వారసులు వీళ్ళంతా, కోమరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ రోజు రజాకార్ల సైనానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ రజాకార్లు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దేశముఖులుగా ఉండి, భూస్వాములుగా ఉండి ఆ రోజు పేదలు పీడించిన వాళ్ళు వీళ్ళ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 100% పేదవాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది. కాబట్టి అన్ని ప్రాంతాలలో తిరుక్కుంటూ మా పార్టీ యంత్రాంగం అంతా కూడా పేదలకు భరోసానిస్తూ 100% మీ పట్ల కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరి అవలంబిస్తే కోర్టు మెట్టడక సుప్రీంకోర్టు మెట్లెక్కడానికి కూడా సిద్ధమని చెప్పేసి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించినారు. నేను అడుగుతా ఉన్నాను రాజేష్ గారు, పేదవాళ్లకు కనీసం 100 గజాల గూడును ఉన్నాయరా? ఒకవేళ మీరు బఫర్ ఏంది, బఫర్ జోన్ ఏంటి, ఎఫ్టీఎల్ ఏంది, నది బెడ్ సంబంధించిన ఏదైతే పరివాహక ప్రాంతం సంబంధించిన బెడ్ పరివాహక ప్రాంతం ఏంది, ఇవన్నీ తేల్చకుండా ఎందుకు పేదలను కూలుస్తా ఉన్నారు? పేద ఇళ్లను హైకోర్టుకు సంబంధించినటువంటి మొట్టికాయలు వేసింది కదా, హైకోర్టు ఇచ్చినా కూడా మీరు ఆపరంటున్నాను. హైకోర్టు వైపు చెప్తా ఉంది, మీరు మళ్ళీ కూలగొడతా ఉన్నారు. ఎందుకు మీరు ఇది చేస్తూ అర్థం కావట్లే. 100% దీని వెనకాల 25 కోట్ల సంబంధించినటువంటి అయితే కాంట్రాక్ట్లకు సంబంధించి 1,50,000 కోట్ల కాంట్రాక్ట్లకు సంబంధించి 25,000 కోట్లు దోచిపెట్టడం కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. 100% ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయం దీంట్లో ఉంది కాబట్టి, రాబర్ట్ వద్రా నిర్ణయం ఉంది కాబట్టి పేదల జీతాన్ని సిద్ధం చేస్తా ఉన్నారు. బాహాటంగా దాడులు జరుగుతున్నాయి వరుసగా నాయకులపైన. నేరుగా ఎవరైతే ముఖ్య నాయకులున్నారో వాళ్ళ టార్గెట్గానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితులు మనకు రిపీట్గా కనిపిస్తున్నాయి రెగ్యులర్గా. అదొకటైతే అన్నీ వాళ్ళకు చెప్పే చేయాలన్నా హైకమాండ్ పైన ముఖ్యమంత్రి రోసరోసా. ఏది మన కూల్చివేతలకు సంబంధించి అధిష్టానం చాలా సీరియస్గా ముఖ్యమంత్రి పైన ఉందని, అయితే ముఖ్యమంత్రి అన్నీ కూడా అధిష్టానానికి చెప్పే చేయాలన్నా అంటూ అధిష్టానం పైన కూడా ఆయన రుసరుసలాడుతున్నట్టుగా పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు. నిన్న ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఇంకా కాంగ్రెస్ ముఖ్య నాయకులు అయితే ముఖ్యమంత్రిని మందలిచ్చినట్టుగా మనకు పత్రికల్లో వార్తలు కనిపిస్తున్నాయి. పాపారావు గారు, సార్ ఇది సో సాక్షిలో వార్తలు బుల్డోజర్ ప్రభుత్వంగా మారొద్దు, సామాన్యులపైన కొరడా దులిపించి పార్టీకి చెడ్డ పేరు తేవద్దు. అదే ఇప్పుడు కోర్టు స్పష్టంగా చెబుతుంది ఏంటంటే, కోర్టు కూడా ఈ విషయంలో మాట్లాడింది, పెద్దలను వదిలేసి పేదలను కూల్చుతున్నారు, వివక్ష స్పష్టంగా కనపడుతుంది అనేది ఇక్కడ నేను చెప్పటం కాదు. ఇది కూడా ఆంధ్రజ్యోతి పత్రిక నిన్నటిది. ఇవేం కూల్చివేతలని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇదేం అటగోలుతనం అన్నట్లు ఉంది దాని మీనింగ్. అవునవును. దానిలో స్పష్టంగా రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వటం ఏంటి? హైకోర్టును కూలుస్తారా? యంత్రాలు అడిగితే ఇచ్చేస్తారా? దానికోసం
ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడతారు, రాజకీయ బాసులు చెప్పినట్లు నడుచుకుంటే ఇబ్బందుల్లో పడతారు, జైలుకు పోతాం, ఆదేశాలు పాటించకుంటే హైడ్రా జీవోపై స్టే, ట్రాఫిక్ రద్దీపై ఏం చర్యలు తీసుకున్నారు, కావూరి హిల్స్ అమీన్పూర్ కు ఇది చూడండి, పెద్దలను వదిలేసి పేదలపై కేసులు ఏంటి, ఇది ఇన్ని తర్వాత మొన్నటి రోజున ఆదివారం రోజున జన జాగ్రత్త రేవంత్ అని ఎవరు కొత్త పలుకులో రాధాకృష్ణ, ఇంతకాలం దరిదాపుగా రాధాకృష్ణ ఏ రోజు రేవంత్ రెడ్డిని విమర్శించాల, దరిదాపుగా సమర్థించుకుంటానే వచ్చారు. అట్లాంటి రాధాకృష్ణ కూడా ఈ రోజు గ్రహించి జరుగుతున్నది ఏంటో గ్రహించి జర జాగ్రత్త రేవంత్ అనే హెచ్చరిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ రేవంత్కి మాత్రం బుర్రకెక్కటాల ఏ విషయం, ఇంకా అదే మొండితనంతో ముందుకు చూస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఎవరైతే తనని పెంచి పోషించారో వాళ్ళ మాట కూడా వినే స్థితిలో లేనటువంటి పరిస్థితికి రేవంత్ వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజు హైకమాండ్ పిలిచి తనకి రోజు చివాట్లు పెడుతుందంటే ఇప్పుడు సరే, ఇప్పుడు హైకమాండ్ కల్చర్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాని గురించే కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు కూడా ఇక్కడ మీకు ఏమైనా సమస్య వస్తే ఢిల్లీ దాకా పోతే గానీ అవదా పని అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ప్రతి విషయం ఢిల్లీలోనే తేలుతుంది తప్పితే మనకి ఇక్కడ గల్లీలో మన బతుకు మనకి సరిగ్గా ఉండదు, ఢిల్లీ పోవాలి ప్రతి విషయం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. అదే విధంగా ఈ రోజు ఇంత సమస్య వస్తుంటే ఈయన్ని పిలుచుకుని మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డిని ఢిల్లీకి సమస్య పరిష్కారం కోసం వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు ఆపటం కానీ ఇది చేయటం కానీ, అంటే దీనిలో ఏదో ఫిట్ ప్రోకో ఏమన్నా ఉందా, ప్రోకో లేకుండా హైకమాండ్ దీన్ని ఎంత చూస్తా ఎందుకు కూరుకుంటుందనే ఆలోచన ఎవరికైనా సహజంగా వస్తుంది. సో అదే ఇందాక బాలరాజు గారు మాట్లాడారు, 25,000 కోట్లు ఇక్కడ నుంచి టార్గెట్ పెట్టింది, ఢిల్లీకి పంపించే బాధ్యత ఇక్కడ ముఖ్యమంత్రి తీసుకున్నారు, ప్రభుత్వం తీసుకుంది, అందుకే ఇటువంటి అన్ని 150,000 కోట్ల పెంచడం అనేది. మరి ఈ రకమైనటువంటి రాష్ట్రంలో ఈ రోజుకి ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఒక 10 సీట్లు గెలిస్తే ఎక్కువ, అది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒక 10 సీట్లు గెలిస్తే ఎక్కువ. గ్రామాల్లో రైతాంగం, నగర ప్రాంతాలలో అందరూ ప్రజానీకం అంతా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఓటు ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మొదటి నుంచి కూడా అంతకుముందు 2 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు ఓటేరు వాళ్ళు కూడా ఈ రోజు టీఆర్ఎస్ కరెక్ట్ తెలంగాణకి, ఇదంతా మనం పొరపాటు పడ్డామని అచ్చరాకు వచ్చి టీఆర్ఎస్ దారే పట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటంటే 100 సీట్లు టీఆర్ఎస్ కు దాటం, ఎందుకంటే నేను సీట్లు ఎలక్షన్ల గురించి మాట్లాడటం కోసం కాదు, కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత పెరిగిందని చెప్పడం కోసం చెబుతున్నా. 10 సీట్లు వాళ్ళు గెలిస్తే చాలా ఎక్కువ. చాలా దారుణమైన దుష్పరిపాలన, దుర్మార్గం, అరాచకం నడుపుతుంది తెలంగాణలో. ప్రజల్ని కొల్లగొడుతున్నారు, ప్రజల్ని పూర్తిగా నిస్సహాయం చేసి వాళ్ళని అణచి పైగా జాలనట్టు ప్రజాస్వామిక తెలంగాణ తెస్తాము, ఏదో కేసీఆర్ కింద నియంతృత్వం నడుస్తుందని చెప్పి అది ఇదని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు నడుపుతున్నటువంటి నియంతృత్వం ఎక్కడికక్కడ ఆఖరికి కేటీఆర్, హరీష్ రావు మీద కూడా దాడులు చేసే పరిస్థితి. సీనియర్ నాయకులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి కూడా రక్షణ, పెద్ద నాయకుల్నే టార్గెట్ చేస్తూ దాడులు కొనసాగుతున్నాయి. అదే మరి ఇక సామాన్యులకు అసలు రక్షణ లేకుండా పోయింది. గంకు ఏడవటం, కన్నీళ్లు పెట్టుకోవటం, నిస్సహాయంగా బాధపడటం తప్పితే సామాన్యులకు రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈ రోజు మాట్లాడితే, ప్రశ్నిస్తే, ఎందుకు మహిళా జర్నలిస్టులు ఆయన ఊరికి పోయి జస్ట్ ఊరికి అడిగారని, ఎంతవరకు అయింది మీకు రుణమాఫీ అడిగినందుకు వాళ్ళని అక్కడ కొట్టంత పనిచేసి వాళ్ళని వేటాడి హైదరాబాద్ కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. కాబట్టి ఏంటంటే పూర్తిగా అంటే ప్రశ్నించడానికి లేదు, మాట్లాడటానికి లేదు, అడగటానికి లేదు, ఇష్టానుసారం రాజ్యం నడపడమే జరుగుతుంది అనేది. రైట్. ఇక తెలంగాణలో ఎక్కడైనా ప్రశ్నిస్తే లేదంటే బాధితుల పక్షాన ఉంటే ఇటువంటి ఈ దాడుల సంస్కృతి ఏంటి అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు నిన్న అంబర్పేటలో కేటీఆర్ కాన్వాయ్ పైన కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది. కేవలం ఒక పెద్ద నాయకులపైన దాడి చేసి ఒక మానసిక స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇటువంటి దాడులకు వెరసేది లేదు, భయపడేది లేదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. కాంగ్రెస్ హామీలకు 300 రోజులు. సో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీల్లో మొత్తం 13 అంశాలు పెట్టాయి, 13 ముఖ్యమైన హామీలు. 100 రోజుల్లో టైం పీరియడ్ కూడా కాంగ్రెస్ విధించుకుంది. సో ఆ 6 గ్యారెంటీల్లోని 13 అంశాలు కూడా 300 రోజులు దాటింది, ఇంతవరకు ఎక్కడ హామీలు అమలు కాలేదు. వాటితో పాటుగా ఇంకా మొత్తం 420 హామీల్లో కూడా అనేక ముఖ్యమైన హామీలు ఉన్నాయి, వాటి అమలు కూడా ఇంతవరకు అతి గతి లేదు. సో ఎందుకు బాలరాజు గారు 300 రోజులు దాటింది, 100 రోజులు అయిపోయి కూడా 200 రోజులు అయింది, అసలు అవి అవుతాయా కావా అనేటువంటి ప్రశ్నలు. ఇవాళ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజేష్ గారు అంటే చిట్టి పాటలో అర్రాజు పాట పాడినట్టు బీఆర్ఎస్ పార్టీ మేము గిదిస్తే మేము 10 ఇస్తే 12 ఇస్తాం, మేము 4,000 ఇస్తే 5,000 ఇస్తామని చెప్పేసి అర్రాజు పాట పాడే లెక్క పాడి ప్రజల్ని ఎలా మోసం చేసింది అనడానికి స్పష్టమైన ఆధారాలు కనపడతా ఉన్నాయి. వారు వాస్తవానికి డిసెంబర్ 9వ తారీఖు రోజే 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత ఇస్తామని చెప్పారు క్యాబినెట్లో. చట్టబద్ధత వచ్చిందా? చట్టబద్ధత రాకపోగా ఇలా 6 గ్యారంటీలు అనేక అంశాలు ఏదైతే మీరు పెట్టినారో
రైతు భరోసా పేరుతో ఏదైతే కౌలు రైతులకు సంబంధించి 12,000 ఇస్తామన్నారు రాజేష్ గారు, ఇంతవరకు 12,000 ఇయ్యని పరిస్థితి. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి మరి ఇలా 12,000 ఇస్తామన్నారు, రైతు సంబంధించిన కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వాటికి అమలు చేయని పరిస్థితి. అదేవిధంగా వరి పంటకు సంబంధించి 500 బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేరు రాజేష్ గారు. ఇలా సుమారు 70 లక్షల మంది రైతాంగాన్ని నట్టేట ముంచింది 10 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. గృహజ్యోతి పేరుతోటి ప్రతి ఇంటికి సంబంధించి 200 యూనిట్లు ఉచిత ఇస్తామన్నారు, ఇంతవరకు ఇయ్యని పరిస్థితి ఉంది రాజేష్ గారు. అదేవిధంగా వాళ్ళు ఏం చేశారు, 64,60,000 మంది అర్హులుగా తేల్చారు. కానీ 40 లక్షల మందికి గృహజ్యోతి అమలు చేస్తున్న పరిస్థితి. అంటే సుమారు ఇంకా 20-25 లక్షల పైచిలకు గృహాలకు సంబంధించిన వాళ్ళకు విద్యుత్ 200 యూనిట్లు ఇయ్యని పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో దగా చేశారు రాజేష్ గారు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి వారికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఇంతవరకు అతిగతి లేదు, దాని మీద ఎటువంటి ఓ నివేదిక లేదు, ఓ సమీక్ష లేదు, ఓ అమలు విధానం లేదు. అదేవిధంగా 2 ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ మేమేదో చేస్తామని చెప్పేసి చెప్పినారు. 250 గజాల స్థలాన్ని ఇవ్వని పరిస్థితి ఉంది. మహాలక్ష్మి పేరుతోటి మహిళల ఓట్లు ఇవ్వాలా అంటే సగం ఉన్నట్టు 3,30,00,000 ఓటర్లు ఉంటే సగం ఓటర్లు మహిళలు ఉన్నారు రాజేష్ గారు. ఆ మహిళా ఓటర్ల యొక్క ఓట్లను దోసుకోవడం కోసం ప్రతి నెలకు మహిళకు 2,500 ఇస్తామని చెప్పి రాజేష్ గారు 2,500 ఎగ్గొట్టిన పరిస్థితి సార్. అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, గ్యాస్ సిలిండర్ అమలు లేని పరిస్థితి సార్. మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పెట్టారు సార్. ఇలా మహిళలు పడుతున్న బాధలు ఉచిత బస్సు ప్రయాణంలో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా యువ వికాసం, యువతను ఆకర్షించడం కోసం, యువత ఓట్లను కొలగొట్టడం కోసం సంబంధించి విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. ఇంతవరకు దాని మీద అతిగతి లేదు రాజేష్ గారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఆయన ఏమంటారు కదా, కొన్ననాలిక మంది ఉన్ననాలిక ఊడిపోయినట్టు ఇలా గురుకుల పాఠశాలలో పరిస్థితి ఏంటి రాజేష్ గారు. ప్రతి గురుకుల పాఠశాలలో ఇలా నిత్యం ఏడుపులు మొత్తం కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా చౌలు ఆత్మహత్యలు, గోడ మించి కింద పడేసి, అదేవిధంగా పురుగులన్నం తిని, అదేవిధంగా ఇలా మొత్తం కూడా విరోచనాలు, వాంతులు అయ్యే పరిస్థితి ఉన్నది. సుమారు 30-36 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి. ఇది పాము కాట్లతోటి. ఇలా హాస్టళ్లలో చూస్తేనేమో పాము కాటులు, హాస్పిటల్ చూస్తేనేమో ఎలకల దాడులు కనిపిస్తున్నాయి రాజేష్ గారు. అదేవిధంగా ముసలోళ్ళని ఓట్లు కూడా కొల్లగొట్టినాడు. అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఏముందా, ముసలమ్మకు పింఛన్ ఇవ్వలేదు, ఒకరికే ఇచ్చిండు, మీ వస్తే ఇద్దరికి ఇస్తామన్నారు. 4,000 ఇస్తామన్నారు, 2,000 పోనిగా 4,000 ఇస్తామన్నారు. ఇలా అదే కేసీఆర్ ఇచ్చిన పింఛను అదే ఒకే ముసలమ్మకు లేదా ముసలయ్యకి ఇస్తా ఉన్నారు, 2,000 ఇస్తా ఉన్నారు రాజేష్ గారు. అదే మనం ఇచ్చిన రైతు భరోసా రైతు బంధు ఏదైతే ఉందో 10,000 ఇవ్వని పరిస్థితి, రెండోసారి ఇవ్వలేరు, మొదటిసారి ఇవ్వలేరు. ఇలా రైతు రుణమాఫీ అని చెప్పేసి మీరు 1,00,000 చెప్తే 2 లక్షలు చెప్పారు. 2 లక్షలు చెప్పి ఏం చెప్పారు, 49,500 కోట్లు అవసరం అని చెప్పేసి బ్యాంకర్స్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారి ముందర చెప్తే 49,500 కోట్లు పోయి ఏమైంది, ఒక బహిరంగ సభ చెప్పాడు, రేపటి నుంచి 40,000 కోట్లు మాఫీ చేస్తున్న రైతులకు అన్నాడు. 40,000 కోట్లు కాస్త ఏమైంది, క్యాబినెట్కి వస్తాగానే 32,000 కోట్లు అయింది. 30,000 కోట్ల బడ్జెట్కి వస్తానే ఏమైంది, 26,000 కోట్లు అయింది. అమలుకి వస్తాగానే ఏమైంది, 18,000 కోట్లు అయింది. ఇప్పుడు మిగిలిన హామీలు, ప్రధాన హామీలు అవన్నీ ఉన్నాయి. సో అది 5 సంవత్సరాలలో చేసుకోవచ్చు. బట్ ఏవైతే హామీలు 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు ఇస్తామో, 6 గ్యారెంటీలు ఇంక్లూడ్ అయినటువంటి ఆ 13 హామీలు అయితే చేయాలి కదా. వాటి మీద మరి ఇంకా టైం తీసుకుంటామని చెప్పట్లేరు. లేకపోతే సరే మేము 100 రోజులు అనుకున్నాం, పాసిబుల్ కాలేదు, పలానా జనవరికి చేస్తాం, పలానా ఫిబ్రవరికి చేస్తామని కూడా ఏది బహిరంగంగా స్టేట్మెంట్స్ కూడా రావట్లేవు. 100% డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం రోజు చేస్తున్న అంశాలు ఇవన్నీ సార్ 13 అంశాలు. ఈ 13 అంశాల్లో ప్రధానంగా సరియాల నిరుద్యోగ యువతను నట్టేట పుచ్చింది కాంగ్రెస్ సర్కార్. మెగా డిఎస్సి పేరుతోటి దగా చేసింది యువతని అలంటా ఉన్నాను. నిరుద్యోగ వృత్తి పేరుతోటి అలా యూత్ క్యాలెండర్ అని చెప్పేసి యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ సమక్షంలో నిరుద్యోగ యువతకు ఎన్ని హామీలు ఇచ్చింది, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు. ఇవాళ ఎక్కడ తులం బంగారం ఎటుపాయే, స్కూటీలు ఎటుపాయే, నిరుద్యోగ వృత్తి ఎటుపాయే, నిరుద్యోగ క్యాలెండర్ ఎటుపాయే, 25,000 మెగా డిఎస్సి ఉద్యోగాల హామీ ఎటుపాయే అంటే అన్ని తుంగలోకి తెక్కినాం. ఎవరైనా గొంతెత్తితే, ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నిందిస్తే 100% మిమ్మల్ని జైల్లో పెడతాం, రాళ్లతో కొడతాం, కాన్వాయిని అడ్డుకుంటాం, దాడులు చేస్తామని చెప్పేసి అలా ఒకవైపు కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన జర్నలిస్టులు కూడా గొంతెత్తే నీ సొంత ఊర్లో రుణమాఫీ కాలేదా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నీ సొంత ఊర్లో రుణమాఫీ కాలేదని చెప్పేసి జర్నలిస్టులు పోస్తే జర్నలిస్టుల పైన దాడి చేస్తారు. 100% చెప్తాను, ఈ అరాచక పాలన, ఈ దేశ్ముఖ్ పాలన, ఈ తుగ్లక్ పాలన 100% ఎదిరిస్తామని చెప్తున్నారు రాజేష్ గారు. ఏందండి, ఏం చేస్తారండి ఈ 9 నెలలు మీరు వచ్చి, ఈ 10 నెలల్లో చేసింది తెలంగాణ విగ్రహాన్ని మార్చారు, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారు, తెలంగాణ రాజముద్రను మార్చారు.
అన్నీ మారుస్తా ఉన్నారు. మార్పు వస్తుంది, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అంటే తెలంగాణ అస్తిత్వాన్ని మార్చిరు సార్. ఇలా తెలంగాణ తల్లి ఉండాల్సిన ప్లేసులో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ ప్రజలను వంచిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో బుద్ధి చెప్పడం కోసం తెలంగాణ ప్రజలు ఏది చూస్తా ఉన్నారు. పాపారావు గారు 300 రోజులైంది, గ్యారంటీలు పక్కకు పోయినాయి, తర్వాత డిక్లరేషన్లు పక్కకు పోయినాయి. సో ఎంత గడువు తీసుకుంటుంది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం? అసలు నిజంగా రివ్యూస్ కానీ మేము ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదని ఒప్పుకోవడం కానీ, లేదు ఇంకొక 6 నెలల తర్వాత ఇవన్నీ చేస్తామని చెప్పడం కానీ, ఇవి కూడా ఎందుకు ఏమీ జరగట్లేవు? పాపారావు గారు మ్యూట్లో పడినట్టుంది, మీ వాయిస్ రావట్లేదు. రైతు భరోసా అన్నారు, అది ఇవ్వకపోగా గతంలో వచ్చే రైతు బంధు కూడా రావట్లా. రెండో పక్కన ఆసరా పెన్షన్లు అన్నారు, ఆసరా పెన్షన్ 4,000 చేస్తా ఉన్నారు. 4,000 రాకపోగా గతంలో వచ్చిన 2,000 కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. అలాగే మహిళలకు 2,500 అన్నారు, ఏమీ లేదు. అది అంటే ఒక రకంగా ఏంటంటే ఈ హామీలన్నీ ఎలా ఉన్నాయంటే ఆఖరికి వండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయినట్లు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి జనానికి ఏర్పడింది. రెండోది ఇక్కడ మీకు రేవంత్ రెడ్డి గారికి తెలిసింది ఏకైక ఇదేంటంటే అయితే తిట్లు లేకపోతే ఒట్లు, మొత్తం మీద మాత్రం హామీలన్నిటికీ తూట్లు పొడుస్తున్నాడు. ఆయన తిడతాడు, లేకపోతే ఒట్లు పెడతాడు, హామీలు మాత్రం అమలు జరపడు. ఈ రకంగా అంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని బహుశా నాకు తెలిసిన తర్వాత నేను ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలా. ఇంత నిర్లజ్జగా, ఇంత నిర్మోహమాటంగా ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచేది, ప్రజానీకాన్ని నిర్లక్ష్యంగా అణిచివేసే ప్రయత్నం కానీ అంటే పూర్తిగా అసలు అవమానించేది ఇది. ఎందుకంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు జనాన్ని. ఆ రకంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నాకు తెలిసినంత వరకు నేను ఇంతవరకు చూడలేదు. ఇది ప్రభుత్వం కాదు, ఇది ఒక మరి ఎక్కడ తేడా ఉందనేది చాలా విషయాల్లో ఆలోచించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రకమైన ప్రవర్తన మామూలు సాధారణమైన మనిషి ఎవరికి సాధ్యమయ్యేది కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇది అసాధారణమైనటువంటి అరాచకాన్ని మించినటువంటి పరిస్థితి అనేది మాత్రం నిజం. అన్ని హామీలు ఉల్లంఘిస్తున్నాడు, అన్ని హామీలు ఉల్లంఘిస్తున్నాడు. ఓ రకంగా తెలంగాణ ద్రోహి. ఇంకా కరెక్ట్ గా ఇందా కాళోజీ కోట్ చేశారు కదా మన బాలరాజు గారు. తెలంగాణ ద్రోహి అంటే తెలంగాణలో పుట్టి తెలంగాణకి ద్రోహం చేస్తున్నవాడు ఈ రోజు రేవంత్ రెడ్డి అనేది మాత్రం నిస్సందేహంగా 100% నిజం. ఎవరన్నా మరీ మూర్ఖంగా ఆయన సమర్థించదలుచుకుంటే తప్పితే అందరికీ అర్థమవుతానే ఉంది ఆ విషయం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనటువంటి మరొక హామీ బీసీ డిక్లరేషన్. కామారెడ్డి వేదికగా చేసినటువంటి డిక్లరేషన్ హామీ 42% బీసీ రిజర్వేషన్ల హామీని అటకెక్కించే కుట్ర చేస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. అన్న ఈ మేరకు మాజీ స్పీకర్ సిరికొండ మసూనాచారి నిన్న మాట్లాడారు. ఇదొక అంశం అయితే ఎస్సీలకు సంబంధించి కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. రిజర్వేషన్లకు ఓకే అనేది సుప్రీంకోర్టు మన ఎస్సీ వర్గీకరణకు ఓకే అనేది తీర్పునిచ్చింది. కానీ దాన్ని కూడా ఇవాళ మళ్ళీ ఒక కమిటీ వేస్తూ కాలయాపన చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందనేది ఒక వార్త మనం చూస్తున్నాం. వార్త మళ్ళీ చూద్దాం మనం. బాలరాజు గారు బీసీ డిక్లరేషన్ దాన్ని పక్కన పెట్టే విధంగా, తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ అభిప్రాయ సేకరణ అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మరో సబ్ కమిటీ మళ్ళీ అభిప్రాయాల సేకరణ అనే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఇవాళ 100% రాజేష్ గారు బలైన వర్గాల సంబంధించి వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ఒక మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే మీకు కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంపు అని ఇచ్చారు సార్. అదేవిధంగా పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు మేము ఈ 42% రిజర్వేషన్ కల్పించడం ద్వారా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పారు సార్. అదేవిధంగా వచ్చినటువంటి 6 నెలల్లోనే ప్రతి ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్లో, మెయింటెనెన్స్లో, కాంట్రాక్టర్లో బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పారు సార్. చాలా హామీలు ఇచ్చారు సార్. 1 కాదు 2 కాదు, బీసీలకు సంబంధించి సుమారు ఒక 20 నుంచి 30 హామీలను ఇందులో పొందుపరిచి ఇలా అన్ని వర్గాల ఓట్లు వేసుకున్నారు సార్. కానీ ఇలా సుమారు సార్ ఏమన్నా సార్ 6 నెలల్లో అమలు చేస్తామన్నటువంటి బీసీ రిజర్వేషన్లు ఇలా కులగణన కానీ సమగ్ర కులగణన పట్ల కానీ ఆ కులగణకు మీరు 26 జీవో ఇచ్చారు. ఆ 26 జీవోకు 150 కోట్లు కేటాయించారు సార్. ₹1 కూడా కేటాయింపు లేదు సార్. ఇలా 100% బీసీలను ఒకవైపు దగా చేస్తూ ఉంది. ఆ రోజు సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇవ్వగానే ఏదో ఎస్సీ వర్గీకరణ మేమే చేయబోతున్నాం చెప్పేసి శాసనసభలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దాని మీద అతీగతి లేని పరిస్థితి. ఒకవైపు ఎస్సీలను దగా చేస్తూ ఉంది, ఒకవైపు బీసీలను దగా చేస్తూ ఉంటే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ లీడర్షిప్ ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నామో 34 మంది బీఆర్ఎస్ పార్టీ
మెయిన్ లీడర్లని ఇవాళ ఢిల్లీకి మాకు చెన్నైకి పంపి ఆ చెన్నైలో అమలవుతున్నటువంటి విధానాన్ని చూసి రమ్మని నివేదిక తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. మేము చెన్నై వెళ్ళాం. అక్కడ ఆ ప్రభుత్వం చెన్నై ప్రభుత్వం 69% రిజర్వేషన్లను అక్కడ ఉన్నటువంటి బీసీలకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ విద్యా రంగంలో అమలు చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఆ క్రమంలోనే ఇలా 100% బీసీలందరం కూడా కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన 42% రిజర్వేషన్ల పైన అదేవిధంగా రేపటి జరిగే స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే మీరు ఖచ్చితంగా సమగ్ర కులగణన చేపట్టి బీసీ గణన కాదు సమగ్ర కులగణన బీసీలలో ఎన్ని కులాలు ఉన్నవి ఎన్ని కులాలలో ఉన్న జనాభా ఎంత ఖచ్చితంగా తేల్చాలని చెప్పేసి ఆ టీవీ న్యూస్ ద్వారా మేము డిమాండ్ చేస్తాం. పాపారావు బీసీ డిక్లరేషన్ అదే విధంగా కాలయాపన జరుగుతుంది. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుంచి ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాల సేకరణ. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ అభిప్రాయ సేకరణ ఏంటి, మళ్ళీ ఒక కాలయాపన చేసే ప్రయత్నం ఎందుకోసం అనేది? అంటే నాకు అర్థమైనంతలో నాకు తెలిసినంతలో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అది ఒక రకంగా చట్టమే, హైయెస్ట్ లీగల్ బాడీ దేశంలో తీర్పు ఇచ్చిన తర్వాత ఇక దాన్ని తిరుగులేనటువంటి విధంగా అమలు జరపాల్సిందే. దాని మీద ప్రశ్నలు లేవనెత్తే విధంగా ఇంకా కమిటీలు వేయటువంటి కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది, ఏ రకంగా పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కోర్టు ధిక్కారం, కోర్టు పట్ల నేరం. రెండోది బీసీ డిక్లరేషన్ కి సంబంధించినంత వరకు వాళ్ళు చేస్తున్నటువంటి ఇది 42% రిజర్వేషన్ విషయంలో తాసారం చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారు. కోర్టు కూడా ఆ మధ్యకాలంలో తొందరగా తేల్చండి అని చెప్పింది. కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళు వాయిదాలు వేసుకుంటా పోయేది. ఇదే కాదు, మీరు బీసీ డిక్లరేషన్ ఒకటే కాదు, యువతకి ఇచ్చిన డిక్లరేషన్ లో, యువజనులకు ఇచ్చిన డిక్లరేషన్ లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దాన్ని అలాగే తొక్కిపెట్టారు. మా ప్రియాంక గాంధీ చెప్పిన మాటని అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు కూడా మేము చెప్పలేదనే మాట మాట్లాడటం ఆ రోజు. అలాగే ఇంకా చాలా రకరకాల డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్ అన్నారు, డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ ఆఫ్ డెత్ అంటారు కదా, అంటే ఈ వర్గాలకన్నిటికీ మేము మృత్యువుని హామీ చేస్తున్నాం అనే విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి. అంత తప్పితే ఈ వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనపట్టలేదు. ఈ అన్ని వర్గాలు, యువజనులు, రైతాంగం, నగర ప్రాంత పేద ప్రజానీకం, ఈరోజు మధ్యతరగతి ప్రజానీకం, ఈ ముసిపి దీని పేరుతో రకరకాల అన్ని వర్గాలు, సమస్త వర్గాలు ఈరోజు భయాందోళనలో ఆగ్రహంతో బతుకుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇది ఎల్లకాలం సాగదు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో సందర్భంలో ఈ ప్రభుత్వానికి, నేను అనుకోవటం ఎవరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ 5 సంవత్సరాలు పరిపాలించగలదు ఈ ప్రభుత్వం అని అనుకోవటంలా. ఖచ్చితంగా ప్రజలు దీన్ని ప్రశ్నించి తీరుతారు, దీన్ని కోల్దోసి తీరుతారు. ఇది కూడా అంటే ఇల్లీగల్ పద్ధతుల్లో కాకపోవచ్చు, కానీ ప్రజల ఆగ్రహం పెరిగినప్పుడు వాళ్ళలో వాళ్ళు ఇప్పటికే మీరు చెప్పినట్టు చర్చ జరుగుతుంది. అంటే ఇంత తొందరగా ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం ఎప్పుడు లేదు, ఎక్కడా లేదు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది బయట. మరి అదే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోనే కొట్లాట్లు మొదలైంది. కాంగ్రెస్ పార్టీలోనే హైడ్రా విషయంలో, రకరకాల విషయంలో వాళ్ళలో వాళ్ళే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కాంగ్రెస్ సీనియర్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు తప్పు కాదు, అది కాంగ్రెస్ సీనియర్లు, కాంగ్రెస్ పరుగు పోతుంది, కాంగ్రెస్ నాశనం అయిపోతుంది తెలంగాణలో, ఇక బతకదని లెక్కకొచ్చి వాళ్ళు పొద్దుదాకా ఢిల్లీలో కంప్లైంట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఉన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతోనే కూలిపోయే పరిస్థితికి దాన్ని అదే తెచ్చుకుంటుంది. ప్రజాగ్రహం వస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు భయం పట్టుకుంటుంది, ఈ పార్టీకి ఏం కాబోతుంది అనేది. ఇదంతా ఒక పెద్ద విషయ సర్కిల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి అనే ఒక ఏమాత్రం ఆలోచన లేని వ్యక్తి వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు. రైట్, ఓకే పాపారావు. ఎస్ బాలరాజు యాదవ్ గారు, చివరిగా 1 minute టు కంక్లూడ్. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదొక కాలయాపన చేస్తూ మళ్ళీ సబ్ కమిటీలు, తర్వాత బీసీ డిక్లరేషన్ సంబంధించి కాలయాపనం, అంటే అన్నిటికీ కూడా సబ్ కమిటీలు కాలయాపనలు తప్పించి ఒక నిర్ణయం కొలిక్కి తీసుకొచ్చి ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది ప్రభుత్వం తీసుకురావడంలో చాలా జాప్యం చేస్తుంది అన్నింట్లో అనేది ఒక వాదన, ఒక చర్చ. కంక్లూడింగ్ చేయండి. 100% రాజేష్ గారు, ఇవాళ ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వాళ్తా ఉన్నాడు. ఇవాళ అధిష్టానం ముందు చెప్పుకోకుండా ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు. గతంలోనే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఒకవేళ ఆదమర్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుంది మనం అని చెప్పేసి, ఇలా గల్లీలలో ఉన్నటువంటి పరిష్కరించే సమస్యను కూడా ఢిల్లీ దాకా తీసుకుపోతారని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు అనేక మార్లు బహిరంగ సభలో చెప్పారు. ఇలా అదే పరిస్థితి కనపడుతుంది రాజేష్ గారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ 10 నెలల్లో 23 సార్లు ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను ఢిల్లీకి నివేదించకపోతే ఈ సమస్య పరిష్కారానికి పరిస్థితి. కాబట్టి ఇలా 100%
బీసీ రికగ్నేషన్ పైన దగా చేశారు, ఎస్సీ సంబంధించిన వర్గీకరణ పైన దగా చేస్తూ ఉన్నారు, ఆ ఎలక్షన్ల హామీల విషయంలో దగా చేస్తూ ఉన్నారు, 6 గ్యారంటీల విషయంలో దగా చేస్తూ ఉన్నారు, రైతు రుణమాఫీ విషయంలో దగా చేసిరు, ఇవాళ 100% అన్ని నిరుద్యోగ వృత్తి విషయంలో దగా చేసినారు, ఇవాళ 25,000 రూపాయల ఏదైతే మహిళలకు ఇచ్చే దాని విషయంలో దగా చేసినారు. అదే, అన్ని కాబట్టి హామీలన్నీ కూడా అటకెక్కించిన అన్ని హామీలను ఆటకెక్కించి ఇలా తెలంగాణ ప్రజలను అట్టేయడం వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. ఎస్, ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.